ఈరోజు రాష్ట్రంలో గత 5 సంవత్సరాలుగా ఏ విధంగా పోలీసు వ్యవస్థని వాడుకొని ప్రతిపక్ష పార్టీలు నాయకుల్ని, కార్యకర్తల్ని, నియోజకవర్గ, జిల్లా, మండల స్థాయి నాయకుల్ని ఏ విధంగా ఇబ్బంది పెట్టారో, సాక్షాత్తు మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని, జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారిని ఏ విధంగా పోలీసులు వేధించారో అందరం కూడా మీడియా సాక్షిగా చూస్తూ జరిగింది. ఎన్నికల షెడ్యూల్ కోడ్ వచ్చినాక, నామినేషన్లు వేసినాక కనీస ఇంగిత జ్ఞానం లేనటువంటి రాష్ట్రంలో కొంతమంది అధికారులు నామినేషన్ వేసిన వాళ్ళ మీద కూడా తాడేపల్లి ఆదేశాలని పాటించి వైసీపీ నాయకుల ఒత్తిళ్లు, వైసీపీ సలహాదారుడు సజ్జల రామకృష్ణారెడ్డి ఒత్తిళ్లు, వాళ్ళు ఆ ఒత్తిళ్లకు లొంగి తెలుగుదేశం పార్టీ కంటెస్టెడ్ క్యాండిడేట్ని ఏ విధంగా తప్పుడు కేసుల్లో ఇరికించాలని చూశారో నేనే నిదర్శనం. నాతో పాటు రాష్ట్రంలో అనేక మంది ఉన్నారు. వీళ్ళందరికీ మళ్ళా విజ్ఞప్తి చేస్తూ ఉన్నా, రాష్ట్రంలో ఉన్న పోలీసు వ్యవస్థకి, ఇవాళ మీరు ఉన్నది ఎన్నికల సంఘం పరిధిలో, వైసీపీ పరిధిలో కాదు, ముఖ్యమంత్రి పరిధిలో లేరు. మీరు ఇవాళ ఎన్నికల సంఘం పరిధిలో పనిచేస్తున్న మీరు ఎన్నికల నియమావళి ప్రకారం పనిచేయాల్సిన అవసరం ఉంది. అంతేగాని సజ్జల రామకృష్ణారెడ్డి చెప్పాడని, ఇంకో గొట్టంగాడి చెప్పాడని మమ్మల్ని తీసుకెళ్ళి తప్పుడు కేసుల్లో ఇరికిచ్చి జైల్లో పెడతామంటే, నిన్న ఏ విధంగా ఎన్నికల కమిషను మేము ఇచ్చిన పిటిషన్ మీద విచారణ చేసి ఏ విధంగా బాధ్యతల్ని తప్పించిందో రాష్ట్రంలో 2 ప్రధాన ఐపీఎస్లని మనం చూసాం. కాబట్టి పోటీ చేస్తున్న అభ్యర్థులకి ఎన్నికల కమిషన్ నియమావళి రక్షణ ఉంది. మేము ఎన్నికల కమిషన్ కంట్రోల్లో, ఎన్నికల కమిషన్ నిబంధనల ప్రకారం ప్రజాస్వామ్యబద్ధకంగా మేము పోటీ చేస్తున్నాము. పోటీ చేస్తున్నటువంటి వాళ్ళకి ఎన్నికల నియమావళి వర్తిస్తుంది. ఉద్యోగస్తులకు కూడా ఎన్నికల నియమావళి వర్తిస్తుంది. దయచేసి వైసీపీ కండువాలు కప్పుకొని పనిచేస్తున్న కొంతమంది పోలీసు అధికారులకి ఈ మినిమము పరిజ్ఞానంతో పనిచేయండి. లేకపోతే మీరు కూడా విధుల నుంచి తప్పించబడతారు. ఎవరిని మా జోలికి వస్తే ఊరుకునే ప్రసక్తి లేదు. ఇంకా సెంట్రల్ నియోజకవర్గంలో ఒక ఏసీపీ, ఒక సిఐ తనకి పోస్టింగ్ ఏమిచ్చాడనే కృతజ్ఞతతో వైసీపీ అభ్యర్థికి అనుకూలంగా తప్పుడు నిర్ణయాలు తీసుకొని తెలుగుదేశం పార్టీ నాయకుల్ని, పోటీ చేస్తున్న అభ్యర్థి అయిన నన్ను ఇబ్బంది పెడుతున్నారు. ఈ ఇబ్బంది పెడుతున్న నార్త్ ఏసీపీ డిఎన్వి ప్రసాద్, నార్త్ ఏసీపీ, అలాగే కె దుర్గా ప్రసాద్ సిఐ నున్న, వీళ్ళిద్దరి మీద 16వ తారీఖు నాడు ఎన్నికల సంఘానికి చాలా పక్షపాత ధోరణితో, వీళ్ళిద్దరూ కూడా కొత్తగా వచ్చారు ఈ నియోజకవర్గానికి, వెల్లంపల్లి సీను పోస్టింగ్ వేయించాడు వీళ్ళిద్దరికి. స్వామి భక్తి చాటుకోవటం కోసం వీళ్ళు జీ హుజూర్ అంటూ వాళ్ళకి సెల్యూట్లు చేస్తూ మమ్మల్ని ఇబ్బంది పెడతా ఉన్నారు.
మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్కి వ్యతిరేకంగా వైసీపీ నాయకులు ధర్నాలు చేసినా నిరసనలు చేసినా వాళ్ళని పట్టించుకోవట్లా. మా వాళ్ళు నలుగురు ఒకచోట నుంచుంటే మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ ఉందని తప్పుడు కేసులు పెట్టి అరెస్ట్ చేస్తూ ఉన్నాడు ఈ నార్త్ ఏసీపీ నున్న సిఐ దుర్గాప్రసాద్. పోటీ చేస్తున్న అభ్యర్థి అయిన నన్ను ఆర్ఓ గారికి ప్రచారానికి పర్మిషన్ ఇవ్వమని పెడితే, నామినేషన్ వేసిన తర్వాత ప్రచారానికి అనుమతి ఇవ్వమని పెడితే ఈ ఇద్దరు పోలీసు మహాశైలు నార్త్ ఏసీపీ నున్న సిఐ ఇద్దరు కూడా పోలీసు అనుమతిని రిజెక్ట్ చేస్తున్నామని చెప్పి ఆర్ఓకి చెప్పారు. నేను గత 2 రోజులుగా ప్రచారానికి వెళ్లకుండా నేను ఉన్నానంటే పోలీసులు ప్రచారానికి కూడా అభ్యర్థికి అనుమతి ఇవ్వనటువంటి పరిస్థితి దేశంలో కానీ ప్రపంచంలో కానీ ఎక్కడన్నా చూసామా అని అడుగుతా ఉన్నా. అదేమంటే పనికి మాలిన కారణాలు చెప్తా ఉన్నాడు ఏసీపీ ప్రసాద్, సిఐ దుర్గారావు. ఏ నిమిషంలో ఎవరింటి ముందు ఉంటామో ఆ డోర్ నెంబర్ ఇవ్వాలంట, వాళ్ళ రూట్ ఇవ్వాలంట. అలాగే అన్నీ వాళ్ళకి ఇస్తే అప్పుడు అనుమతిస్తారంట. నేను అడుగుతా ఉన్నా, నేను ఇప్పుడు ఇది 3వ ఎలక్షన్ పోటీ చేయటం. వాళ్ళ ఒక ఎలక్షన్లో 2014లో పోటీ చేశా, 2019లో పోటీ చేశా, 2024లో పోటీ చేస్తున్నా. ఎప్పుడూ కూడా నా 30 సంవత్సరాల రాజకీయ జీవితంలో ఏ రోజు కూడా ఇలాంటి పనికి మాలిన నిబంధనలు పెట్టిన పోలీసు అధికారులను చూడలేదు. ఎన్నికల్లో రాజకీయ పార్టీలు ప్రచారం చేస్తానికి కాకుండా ఇంట్లో కూర్చుంటాయా అని అడుగుతా ఉన్నాం. ఇంట్లో కూర్చోబెట్టడానికి మీకు ఏ చట్టం అనుమతి ఇచ్చింది? మీకు ఎవరు చెప్పారు? ఎన్నికల కమిషను ఉదయం 7 గంటల దగ్గర నుంచి రాత్రి 9 గంటల వరకు భారతదేశం మొత్తం, ఇక్కడ సెంట్రల్ నియోజకవర్గం కాదు, ఆంధ్రప్రదేశ్ కాదు, భారతదేశం మొత్తం కూడా ప్రచారం చేసుకోవడానికి పోటీ చేస్తున్న అభ్యర్థులకి రాజకీయ పార్టీలకి అవకాశం కల్పించింది. ఇది వాస్తవమా కాదా? మరి మీరెందుకు తెలుగుదేశం పార్టీ అభ్యర్థిని నన్ను పోలీస్ పర్మిషన్ లేదని రిజెక్ట్ చేశారు? అదే వెల్లంపల్లి సీనుకి అతన్ని ఆపారా? వైసీపీ అభ్యర్థిని ఆపారా? కాబట్టి ఇది తప్పు, ఇది దుర్మార్గం. ఈరోజు మళ్ళా స్టేట్ ఎన్నికల కమిషన్ని కలిసి వీళ్ళిద్దరిని విధుల నుంచి తప్పించమని, ఎన్నికల విధుల నుంచి తప్పించమని మొన్న 16వ తారీఖు ఒక లేఖ ఇచ్చాం. వీళ్ళిద్దరి మీద కంప్లైంటు. మళ్ళా ఈరోజు సెకండ్ కంప్లైంటు ఏసీపీ సిఐ నున్న ఇద్దరి మీద ఇస్తూ ఉన్నాం. మీరు వైసీపీకి మాని ఎన్నికల నిబంధనల ప్రకారం పనిచేయమని వీళ్ళిద్దరికీ హెచ్చరిస్తూ ఉన్నా. అట్లాగే ఈరోజు ఎన్నికల కమిషన్, రాష్ట్ర ఎన్నికల ప్రధాన కమిషన్ కలిసి కంప్లైంట్ ఇస్తున్నాం. ఢిల్లీలో సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ని మా ఎంపీ కనకమేడల రవీంద్ర కుమార్ గారు 3 గంటలకు అపాయింట్మెంట్ తీసుకున్నారు. ఆయన ఇచ్చే కంప్లైంట్లో ఈ అంశం కూడా పెడుతున్నాము. రాష్ట్ర ఎన్నికల కమిషనర్ గారు 16వ తారీఖు ఇచ్చిన రిపోర్టు మీద వెంటనే చర్యలు తీసుకోమని సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ గారి దృష్టి కూడా తీసుకెళ్తున్నాము. రెండో అంశం, రేపు 1వ తారీఖు పింఛన్లు ఏదైతే రాజకీయ ప్రయోజనాలతో ఈ వైసీపీ ప్రభుత్వం ఇంటి వద్దకు ఇవ్వకుండా
వాలంటీర్లు లేరు అనే కారణంతో ఇంత మండు టెండల్లో సచివాలయాలకి పిలిపించి పెన్షన్ ఇవ్వటం వల్ల దాదాపు రాష్ట్ర వ్యాప్తంగా 30 మంది చనిపోయారు. ఇది వైసీపీ ప్రభుత్వం చేసిన హత్యలే. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం బాధ్యత వహించాలి. సెర్ఫ్ సిఇఓ మురళీధర్ రెడ్డిని వెంటనే ఆయన్ని కూడా ఆ పోస్టు నుంచి తప్పించాలి. రేపు 1వ తారీఖు ఇచ్చే పింఛన్లు డోర్ టు డోర్ ఇళ్ల వద్దకే తీసుకెళ్ళి ఎండాకాలంలో వికలాంగుల్ని, వితంతుల్ని, వృద్ధుల్ని ఎవరిని కూడా ఎండబారిన పడకుండా ఇంటి దగ్గరే పింఛన్లు ఇవ్వమని తెలుగుదేశం పార్టీ సెంట్రల్ ఎలక్షన్ కమిషనర్ గారికి ఈరోజు ఫిర్యాదు చేస్తున్నాము. ప్రజల ప్రాణాలంటే జగన్మోహన్ రెడ్డికి చులకన. సొంత బాబాయినే లేపేసినోళ్ళు ప్రజల ప్రాణాల కంటే లెక్కలేదు వీళ్ళకి. కాబట్టే మేము ఎన్నికల సంఘాన్ని అభ్యర్థిస్తున్నాం. మా అభ్యర్థిని పరిశీలించి చీఫ్ సెక్రటరీకి స్పష్టమైన ఆదేశాలు ఇచ్చి, వాలంటీర్లే కాదు బోల్డ్ని ఉద్యోగస్తులు ఉన్నారు, సచివాలయ స్టాఫ్ ఉన్నారు, ఎంఆర్ఓ స్టాఫ్ ఉన్నారు, విఆర్ఓలు, విఏఓలు, బోల్డ్ని గవర్నమెంటు వివిధ రంగాల్లో ప్రభుత్వ అధికారులు ఉన్నారు. కాబట్టి వాళ్ళ చేతైనా డోర్ టు డోరు ఇవ్వాలి. ఈ డోర్ టు డోరు పెన్షన్కి అడ్డుపడిన సెర్ఫ్ సిఇఓ మురళీధర్ రెడ్డిని ఆ పోస్టు నుంచి తప్పించాలి. దానికి కూడా ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేస్తున్నాము. మేమేదో మీడియా ముందుకు వచ్చి ఫిర్యాదు చేస్తున్నామని మీరు పట్టించుకోకపోతే నిన్న పట్టిన అధికారులు గతే మీకు పట్టుద్ది. దయచేసి సీరియస్గా తీసుకోండి. ఇవాళ ప్రొటెక్షన్ ఉంది మాకు. స్టేట్ ఎలక్షన్ కమిషన్ ప్రొటెక్షన్ ఉంది, సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ ప్రొటెక్షన్ ఉంది. ప్రజాస్వామ్య రక్షణ పోటీ చేసే అభ్యర్థులకు ఉంది. దయచేసి తప్పుడు పనులకి సహకరించొద్దు, తప్పుడు పనులకి మీరు అండగా నిలవద్దని కూడా పోలీసు వారిని, వివిధ శాఖల వారిని విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఎవరైనా అటువంటి దారిలో వెళ్తే ఇవాళ నార్త్ ఏసీపీ మీద, సిఏ మీద ఏ విధంగా కంప్లైంట్ ఇస్తున్నామో అలాగే మాకు న్యాయం జరిగే వరకు రాష్ట్ర ఎన్నికల కమిషన్ నుంచి ఢిల్లీలో ప్రధాన ఎన్నికల కమిషన్ వరకు అందరినీ కూడా కలిసి మాకు జరిగిన అన్యాయాన్ని చెప్పి మా హక్కుల మీద పోరాడతామని తెలియజేస్తూ ఉన్నాం. కేసీఆర్కే దిక్కు లేదు. కేసీఆరే ఫామ్ హౌస్లో మంచం మీద పడుకున్నాడు. అతను పక్కన ఇంకో రూమ్ రెడీ చేస్తే రేపు జగన్మోహన్ రెడ్డి కూడా అక్కడికి వస్తాడు. అక్కడ అధికారంలో లేనటువంటి వీళ్ళిద్దరూ కూడా చింతపిక్కలు ఆడుకుంటారు. ఇద్దరు, ఒకవైపు కేసీఆర్, ఒకవైపు జగన్మోహన్ రెడ్డి. అహంకారులకి ప్రజాస్వామ్యంలో చోటు ఉండదు. దుర్మార్గులకి, చట్టాన్ని అతిక్రమించి పనిచేసే వాళ్ళకి, అహంకారులకి ప్రజాస్వామ్యంలో, డెమోక్రసీ ఉన్నటువంటి మన దేశంలో చోటు ఉండదు. ఇప్పటికైనా తెలుసుకో. జూన్ 4వ తారీఖే జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్లో ఆఖరి రోజు ఈ రాష్ట్రంలో ఉండటానికి. జూన్ 5వ తారీఖు ఈ రాష్ట్రం నుంచి అతను వెళ్ళిపోతాడు. ఇది పక్కా. కేసీఆరా, కేటీఆరా, ఇంకొకళ్ళ రాసి పెట్టుకోండి. నీకు అభిమానం ఉంటే నీ పక్కన ఒక రూము మీ తమ్ముడు జగన్మోహన్ రెడ్డికి కేటాయించు. ఓకే.